హలో అండ్ వెల్కమ్ టు sakshieducation.com. నేను లుంబిని బూచల. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి స్పెషల్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలంగాణ మూవ్మెంట్ గుర్తొస్తుంది. తెలంగాణ మూవ్మెంట్ అంటే మనకు సైదులు సార్ గుర్తొస్తారు. సో ఆయన గైడెన్స్లో, ఆయన మెంటర్షిప్లో హండ్రెడ్స్ ఆఫ్ ర్యాంకర్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ మూవ్మెంట్ కమింగ్ గ్రూప్ 1 మెయిన్స్ అలాగే గ్రూప్ 2కి చాలా ఇంపార్టెంట్. మరి సార్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది మనం సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? సో తెలంగాణ మూవ్మెంట్ అనగానే సైదుల్ సార్ గుర్తొస్తారు మాకు. సో మీరైతే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ దీంట్లో. అండ్ ఆల్సో నార్మలీ అందరూ బుక్స్లో చదివి టీచ్ చేస్తారు. మీరు తెలంగాణ మూవ్మెంట్లో ఆ ఉద్యమంలో పాల్గొని ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది కదా, మీకు ఎలా ఉంది దాని గురించి? అవునమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సాక్షి టీవీకి, అలాగే నా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు విజయాన్ని సాధించాలని అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ, అసలు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఎలా చదవాలి ఏంటి అని అన్నప్పుడు మనకి సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్లో ఫస్ట్ పార్ట్ ఏముంటుంది అంటే సెక్షన్ 1, దాని పేరు ఐడియా ఆఫ్ తెలంగాణ అంటారు. తెలంగాణ భావన అన్నమాట. తెలంగాణ అంటే ఏమిటి అని అడుగుతారు. తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు ఫ్రమ్ 1724 టు 1948 సెప్టెంబర్ 17th. 1948 సెప్టెంబర్ 17th ప్రత్యేకత ఏంటి? విలీనోద్యమం ద్వారా త్రూ జాయిన్ ఇండియా మూమెంట్ హైదరాబాద్ ప్రిన్సిపల్ స్టేట్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇండియన్ యూనియన్, భారత సమైక్యలో విలీనమైంది. అంతకుముందు వరకు కూడా హైదరాబాద్కి సొంత కరెన్సీ ఉండేది. మనం ఇప్పుడు సెక్రటేరియట్ పక్కన మింట్ కాంపౌండ్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా చూసి ఉంటుంటారు. కేంద్ర ముద్రణాలయం అని అంటారు. అక్కడ మనకి హలీ సిక్కా అని స్వతంత్రంగా ఒక నాణ్యం ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి మీరు భారతదేశం కరెన్సీ ఏంటిది? రూపీ. పంజాబ్ కరెన్సీ ఏముంటుంది? రూపీ. ఆంధ్రప్రదేశ్ కరెన్సీ రూపీ. అంటే దీనిని బట్టి కరెన్సీ అనేది ఒక దేశానికి ఉంటుందా, రాష్ట్రానికి ఉంటుందా? ఒక దేశానికి ఉంటుంది. అలా హైదరాబాదుకి సొంత కరెన్సీ ఉన్నది అంటే దాదాపుగా హైదరాబాదు ఒక దేశంలాగా బ్రతికిన ప్రాంతం ఇది. అంటే తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు తెలంగాణ ఒక దేశం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1724 టు 1948 వరకు అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది? 1948 సెప్టెంబర్ 17th తర్వాత భారతదేశంలో విలీనమై ఏబిసిడి రాష్ట్రాలలో బి కేటగిరీ రాష్ట్రాల జాబితాలో ఉండిపోయింది. దీనికే మనకి సిలబస్లో ఏమడిగాడు? హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా అని అంటాడు. స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం ఎక్కడుంది అంటే బి కేటగిరీ రాష్ట్రంలో ఉంది. బి కేటగిరీ స్టేట్లో ఉన్నది ఈ హైదరాబాద్. మరి ఆంధ్ర వాళ్ళు ఎక్కడున్నారు? అదే సమయంలో ఏ కేటగిరీ స్టేట్లో ఉన్నారు. ఇలా ఏ కేటగిరీ స్టేట్లో ఉన్న ఆంధ్రాని, బి కేటగిరీలో ఉన్న తెలంగాణని కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పడారు. ఇలా మనం ఒక ఇన్వాలంటరీ అనమాట, అంటే స్వచ్ఛందంగా కాకుండా అన్వాలంటరీగా కలిపినటువంటిది, విల్లింగ్నెస్గా కలిపినటువంటిది అనమాట. అంటే ఇష్టపూర్వకంగా కలిపినటువంటిది కాదు ఆంధ్రప్రదేశ్. అలా 1956 నవంబర్ 1వ తారీఖున ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని 3వ చాప్టర్లో ఉంటుంది. అంటే ఇప్పటివరకు చెప్పింది సమరైజ్ చేస్తే, ఫస్ట్ చాప్టర్లో తెలంగాణ ఒక దేశం, సెకండ్ చాప్టర్లో తెలంగాణ ఒక రాష్ట్రం, 3వ చాప్టర్కి వచ్చేసరికి తెలంగాణ ఒక ప్రాంతానికి పడిపోయింది. వార్డు మెంబర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయింది తెలంగాణ పరిస్థితి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు దేని ప్రాతిపదికగా ఏర్పడింది? జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రాతిపదికగా ఏర్పడింది. వాట్ ఈజ్ జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. పెద్ద మనుషుల ఒప్పందం అంటే ఏమిటి? ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ గురించి నీకేం తెలుసు అన్నప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ తెలియాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటే ఏంటిది? 14 ప్రామిసెస్ గివెన్ బై సీమాంధ్ర పీపుల్ టు తెలంగాణ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం లేదు ఇక్కడ, బట్టొద్దు విద్యార్థులు విషయాన్ని నేర్చుకోవాలి. జెంటిల్మెన్ అగ్రిమెంట్ ఏమంటే ఏమో చెప్తున్నాం. 14 ప్రామిసెస్, 14 హామీలు. ఎవరికి ఇచ్చారు? సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు
తెలంగాణ ప్రాంతానికి ఇచ్చారు. దేనికోసం ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం కోసం ఇచ్చారు. అంటే సింపుల్గా ఏం లేదు, ఒక వైవాహిక బంధం, ఒక పెళ్లి చూపుల సందర్భంలో ఏం చేస్తాం? అబ్బాయికి ఏమిస్తారు, అమ్మాయికి ఏమిస్తారు అని అడుగుతారు. అట్లా తెలంగాణని జవహర్లాల్ నెహ్రూ గారు అమాయకపు అమ్మాయితో పోల్చాడు. ఆంధ్ర వాళ్ళని దేంతో పోల్చాడు? నాటీ బాయ్, గడసరి అబ్బాయితో పోల్చాడు. తెలంగాణ వాళ్ళేమో బేబెమ్ అయితే ఆంధ్ర ఏమో ఆసుగాడు అని. ఇలా ఎంగేజ్మెంట్ జరిగింది ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మధ్య? హైదరాబాద్ హౌస్ అని ఢిల్లీలో ఉంటుంది. 1956 ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాద్ హౌస్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగింది. దీన్ని ఒక రకంగా మన వాళ్ళు ఏమంటారు, మన భాషలో మాట్లాడుకుంటే ఎంగేజ్మెంట్ డే అంటారు. ఎంగేజ్మెంట్ డే ఎప్పుడు? 1956 ఫిబ్రవరి 20. మరి మ్యారేజ్ డే ఎప్పుడు? 1956 నవంబర్ 1. మరి బ్రేకప్ డే ఎప్పుడు? 2014 జూన్ 2. అలా మనకి తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాంతో కలపటానికి 14 హామీలు ఇచ్చి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కానీ ఏం జరిగింది? చూస్తుండగానే 13 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. ఈ 13 సంవత్సరాలంటే ఎక్కడికి వచ్చినాం? 1969కి వచ్చినాం. 1969లో ఏం జరిగింది? 1969 జనవరి 3వ తారీఖున కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ కేసు విషయంలో జస్టిస్ కుప్పుస్వామి గారు ఏమన్నారంటే, తెలంగాణ ప్రాంతానికి ముల్కీ నియమాలు వర్తించవు అని అన్నారు. అంటే మళ్ళొకసారి గుర్తు చేసుకోండి, ఏ ప్రాంతానికి వర్తించవు? తెలంగాణకు వర్తించవు. కానీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఏమని చెప్పినాం? 14 ప్రామిసెస్లో ఒక ప్రామిస్ ఏంటిది? తెలంగాణకే ముల్కీ నియమాలు ఉంటవి అని చెప్పారు. కానీ 1969కి వచ్చేసరికి ఏమంటున్నారు? తెలంగాణ ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు అన్నారు. మరి కుప్పుస్వామి గారిని అడిగారు, ఎవరికి ఉంటాయి ముల్కీ నియమాలు అన్నారు. ఒక రాష్ట్రం మొత్తానికైతే ఉంటాయి కానీ ఒక ప్రాంతానికి ఉండవు అని చెప్పారు. అంటే ఇప్పుడు మనం కలిసి ఉన్నాం అనుకో, ప్రాంతం అవుతామా రాష్ట్రం అవుతామా? ప్రాంతం అవుతాం. ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉండవు అన్నారు. రాష్ట్రానికైతే ఉంటవి. కలిసి ఉంటే ఏమవుతాం? ప్రాంతం. వేరుపడితే ఏమవుతాం? రాష్ట్రం. ఇప్పుడు నీకు ముల్కీ నియమాలు కావాలా వద్దా? కావాలి. కావాలంటే కలిసి ఉండాలా విడిపోవాలా? విడిపోతేనే రాష్ట్రం అవుతాం, రాష్ట్రమైతేనే ముల్కీ నియమాలు ఉంటాయి. అసలు ముల్కీ నియమాలు అంటే ఏంటిది? లోకల్ రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ప్రభుత్వ ఉద్యోగాలలో స్థానిక కోటానే మనం ముల్కీ నియమాలని అంటారు. ఇలా తెలంగాణ అంటే ఏమిటి అన్నప్పుడు, తెలంగాణ ఒక దేశం ఫ్రమ్ 1724 to 1948, తెలంగాణ ఒక రాష్ట్రం 1948 to 1956, తెలంగాణ ఒక ప్రాంతము 1956 నవంబర్ 1 ఆన్వర్డ్స్. ఈ ప్రాంతానికి ముల్కీ నియమాలు ఉంటవి అని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. కానీ 13 సంవత్సరాల తర్వాత ఉండవు అని చెప్పారు. అప్పుడు మొదలైంది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. 1969 నుంచి 2014 దాకా ప్రత్యేక రాష్ట్రోద్యమానికి ప్రధాన కారణం ఏ జడ్జిమెంటు? 1969 జనవరి 3న ఉన్నటువంటి కుప్పుస్వామి జడ్జిమెంట్. ఇలా తెలంగాణ ఉద్యమానికి కారణం కుప్పుస్వామి జడ్జిమెంట్ అనే విషయం తెలుసుకోవాలి. ఇది ఒక అంశం. ఓకే సార్, ఓవరాల్గా ఒక తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ క్లాస్ మళ్ళీ విన్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బట్ మీరు కంపారిజన్ ఏదైతే ఉందో అది భలే అనిపిస్తుంది సార్. తెలంగాణ అంటే ఒక అమ్మాయికప్ప అమ్మాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక గడసరి అబ్బాయి. ఆ కంపారిజన్ అదంతా కూడా ఎక్కడి నుండి వస్తుంది అసలు? అంటే తెలంగాణ నేపథ్యమే జానపద నేపథ్యము. తెలంగాణలో ఉన్నటువంటి కవులు, కళాకారులు ఇక్కడ ఆశ్రిత కులాలని ఉంటాయి. పిచ్చికుంట్ల వాళ్ళు, వీరముష్టి వాళ్ళు అని ఉంటారు, బుడగ సంఘాల వాళ్ళు. ఇలా అనేక రకమైనటువంటి జానపద కళారూపాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేటివిటీనే పోలికలు, సామెతలు ఉంటాయి. ఉదాహరణకి మన గూడ అంజన్ ఉంటాడు.
గూడ అంజన్న తెలియని వాళ్ళే ఉండరు. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అని పాటలు పాడతాడు. కానీ ఆయన కొన్ని సాహిత్య విలువలతో కూడిన అమరవీరులపై కూడా తెలంగాణ జానపదాలు పాడతాడు. చిన్న గంగ పెద్ద గంగ దాటొచ్చిన, లవంగ పూల దండ తెచ్చిన, ఇటేద్దునా నేనటేద్దునా, అటేద్దునా నేనిటేద్దునా, అమరవీరుల మెడలేద్దునా అంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి గడ్డ యొక్క నేపథ్యమే ఆ పోలికలు పాటలు ఉంటాయి. ఇదే తెలంగాణ అంటే. మీ మొత్తం లెక్చర్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి స్టూడెంట్స్కి అంత ఇంట్రెస్ట్ మీ క్లాసెస్ అంటే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ నేపథ్యమే అలా ఉంటుంది. ఓకే. పాటలు అంతా ఆట పాట. తెలంగాణ ఉద్యమం అంటేనే ధూమ్ ధామ్, సింగింగ్ అండ్ డ్యాన్సింగ్. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆ నేటివిటీతో చెప్పినప్పుడే పిల్లలు క్లాసులో వినగలుగుతారు. అందుకోసమే మన క్లాసు విన్న విద్యార్థులు దాదాపుగా ఇక రివిజన్ చేసుకుంటే దాదాపు ఎగ్జామ్కి వెళ్తుంటారు అన్నమాట. ఓకే సార్, పర్ఫెక్ట్. సో సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మీరు మెన్షన్ చేసినట్టుగా ఐడియా ఆఫ్ తెలంగాణ, తర్వాత మొబిలైజేషనల్ ఫేజ్, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, ఇట్లా 3 phases లాగా డివైడ్ చేశారు సిలబస్లో కూడా. సో ఇప్పుడు కమింగ్ ఎగ్జామ్స్కి గ్రూప్ 1 మెయిన్స్ కానీ నెక్స్ట్ గ్రూప్ 2కి కానీ అంటే ఎలా డివైడ్ చేసుకొని చదవాలి స్టూడెంట్స్ అండ్ దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, క్వశ్చన్స్ దేని నుండి ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఓకే, ఇప్పుడు మనకి తెలంగాణ ఉద్యమ సిలబస్లో 15 చాప్టర్లు ఉన్నవి. ఇందులో 5 డైమెన్షన్స్ ఉంటుంది. ఒకటి కల్చర్ డైమెన్షన్ అన్నమాట. కల్చర్ అంటే తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిలో ఏం చదవాలి? పండుగలు, జాతరలు, భాషా మాండలికాలు, మతం పాత్ర. ఉదాహరణకి ఒక క్వశ్చన్ గ్రూప్ 1 మెయిన్స్లో ఎలా అడుగుతాడు? తెలంగాణ ఉద్యమంలో ఆశ్రిత కులాల పాత్రను వివరించండి అని అంటాడు. అసలు ఆశ్రిత కులాలంటే ఎవరు? డాక్టర్ జయదేవ్ తిరుమల్ రావు పరిశోధన పత్రం ఉంటుంది, డిపెండెంట్ క్యాస్ట్ ఇన్ తెలంగాణ రీజన్ అనేది ఉంటుంది. ఈ ఆశ్రిత కులాల వాళ్ళు తెలంగాణలో అనేక రకమైనటువంటి బాణీలు ఇచ్చారు. వీళ్ళు పాడినటువంటి పాటలలో తెలంగాణ అంశాన్ని సబ్జెక్టుగా పెడతారు. ఉదాహరణకి ఆర్టికల్ 3ని వివరించండి అని అనుకో, మనోళ్ళు ఏం చేస్తారు? పాటల రూపంలో పెడతారు. ఉదాహరణకి మన గోరేటెంకన్న ఉన్నాడు, ఒక బహిరంగ సభకు పోయాడు. రాజకీయ నాయకులు అకార్డింగ్ టు ఆర్టికల్ 3 సెంట్రల్ హ్యాస్ ద పవర్ టు బైఫర్గేట్ ద స్టేట్ అంటారు. కానీ మన జానపదులకు అది అర్థం కాదు. అందుకోసమే గోరేటెంకన్న వచ్చి ఏమంటాడు? ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా అంటే, మన ఇద్దరం విడిపోతే భూమి ఏమైనా బద్దలవుతుందా? ఇండియా పాకిస్తాన్ వలె ఇనప కంచె పడుతుందా అంటాడు. మనం విడిపోతే 2 దేశాలు కావు, 2 రాష్ట్రాలు అయితే రావచ్చు, పోవచ్చు, రొయ్యలమ్ముకోవచ్చు అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఉంటుంది అని రాయాలి అక్కడ అనమాట. ఇలా ఆశ్రిత కులాలు ఇచ్చిన బాణీలలో తెలంగాణ అంశాన్ని మనం చేర్చాలి. అప్పుడు మనకి ఆన్సరు ఇన్నోవేటివ్గా ఉంటుంది. మనం 8 మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇలా 15 క్వశ్చన్స్లో 15 8 120 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక రెండో డైమెన్షన్ ఏముంటుందంటే మూమెంట్స్ అనేది 100కు 100% అడగదగిన క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏమేమి ఉన్నాయి అసలు? తెలంగాణ ఉద్యమ సిలబస్లోని ఉద్యమాలని గుర్తించాలి. ఫస్ట్ మనకి 1948 జాయిన్ ఇండియా మూమెంట్, 1952 ముల్కీ మూమెంట్, 1969 జై తెలంగాణ మూమెంట్, 1972 జై ఆంధ్ర మూమెంట్, 1980స్లో నక్సల్ బరి ఉద్యమాలు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, గిరిజన భూముల పరాయీకరణ, 1996కి వచ్చినట్లయితే మలిదశ ఉద్యమాలు. అసలు ఈ పేపర్ అంతా ఉద్యమాలే, అందుకే ఈ పేపర్ పేరే ఉద్యమ చరిత్ర అని పెట్టారు. ఇలా ఇన్ని రకాల ఉద్యమాలని మనం చదవాల్సి ఉంటుంది. మరి ఇన్ని ఉన్నాయి కదా ఉద్యమాలు, ఎలా చదువుతావు? దీనికి ఏదైనా షార్ట్ కట్ ఉందా? ఇంత సిలబస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఉద్యమాన్ని చదివే విధానం స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట.
మనం ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఫస్ట్ ఏం రాయాలి? ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఎక్కడ ఆరంభం అయ్యింది. ఉదాహరణకి మనకి 1969 జై తెలంగాణ మూమెంట్ ఉంది. జై తెలంగాణ మూమెంట్ ఎక్కడ ఆరంభమైంది? కొత్తగూడెంలో పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్షతో ప్రారంభమైంది. అట్లా ఒక ఉద్యమానికి ఇంట్రడక్షన్ రాసేటప్పుడు అది ఎక్కడ ప్రారంభమైందనే పాయింట్ రాయాలి. దాని తర్వాత ఏం రాయాలి? ఉద్యమ నినాదం ఏంటిది? స్లోగన్ ఆఫ్ ది మూమెంట్ అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి మలిదశ ఉద్యమ నినాదం ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలు, వాటర్, ఫండ్స్, ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది మన ఉద్యమ నినాదం అన్నమాట. ఇలా నినాదం ఎందుకు వచ్చింది? క్వశ్చన్ ఏమడుగుతాడు? నీళ్ళెందుకు ఉద్యమ నినాదమైనవో రాయాలి. కృష్ణా గోదావరి రివర్ బేసిన్లో హౌ దే ఎక్స్ప్లాయిటెడ్ ది తెలంగాణ షేర్, తెలంగాణ వాటా ఎలా దోపిడీకి గురైంది అనే అంశాన్ని మనం అందులో రాయాల్సిన అంశం ఉంటుంది అన్నమాట. ఇలా మనం స్లోగన్ తర్వాత మనకి సంబంధించినటువంటి అంశాల్లో బ్యాక్గ్రౌండ్ రాసి ఫస్ట్ ఆరిజిన్ రాయాలి, రెండోది స్లోగన్ రాయాలి, మూడో పాయింట్ ఏం రాయాలి? రీజన్స్, కారణాలు ఏమున్నవి. ఈ కారణాలను కూడా ఎట్లా రాయాలి? అంతర్గత కారణాలు, ఇంటర్నల్ రీజన్స్, ఎక్స్టర్నల్ రీజన్స్, ఇమ్మీడియట్ రీజన్ ఏముంది. ఉదాహరణకి మీరు సిపాయిల తిరుగుబాటు చదువుతారు. సిపాయిల తిరుగుబాటులో తక్షణ కారణం ఏం చెప్తారు? క్యాట్రిడ్జెస్. ఏంటివి? తూటాలు. మనకి ఆవు కొవ్వు, పంది కొవ్వు పోసినటువంటి వాటిని ఉపయోగించలేము అని అన్నారు. అలా మనకి ఆ తూటాలు ప్రధాన కారణం. అట్లా తెలంగాణ ఉద్యమంలో కూడా దీనికి తక్షణ కారణం ఏంటిది రాయాలి అన్నమాట. ఉదాహరణకి 1952 ముల్కీ ఉద్యమానికి తక్షణ కారణం ఎవరు అంటే అయ్యదేవర కాళేశ్వరరావు వరంగల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేస్తాడు. డెరగేటివ్ స్పీచ్ ఏమంటాడు? తెలంగాణ భాషలో నాజూకుతనం లేదు, తెలంగాణ భాష తౌరక్యాంధ్ర అంటే తురక పదాలు ఉంటాయి అని అంటారు, అంటే ఉర్దూ పదాలు ఉంటాయి అంటారు. ఉదాహరణకు మీరు కరీంనగర్, వరంగల్ ఆ ప్రాంతానికి పోతే ఇటు నల్గొండ ఏరియాలో ఇనుపకడ్డి అంటారు, అదే వరంగల్ పోతే ఏమంటారు? సలాక్ అంటారు. మనకి ఇంకా ఉత్తర తెలంగాణలో ఏమంటారు? అబ్బా రికాము లేదు ఇవ్వాలంటారు, సాలు సాలు అయింది ఇవ్వాలంటారు. అంటే ఆ పదజాలము తెలంగాణలో మన పాలకుడు నిజాం కాబట్టి, ఉర్దూ అధికార భాష కాబట్టి పాలనా భాష పదాలు మన వ్యవహారిక భాషలో ఉంటవి అని అట్లా సైంటిఫిక్ వర్డ్స్ రాయాలి. అప్పుడు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదో వ్యవహారిక భాషలో రాస్తే అంత ప్రామాణికత ఉండదు అన్నమాట. కాబట్టి మనం రీజన్స్ రాసిన తర్వాత రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్ రాయాలి. విభిన్న వర్గాల పాత్ర. విభిన్న వర్గాలు అంటే ఎవరు? ఇంటలెక్చువల్స్, మేధావుల పాత్ర, ఎంప్లాయీస్, ఉద్యోగుల పాత్ర, స్టూడెంట్స్ రోల్, పొలిటికల్ పార్టీస్ అండ్ దేర్ లీడర్స్ రోల్ రాయాలి. రోల్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్టార్స్ తర్వాత ఏం రాయాలి? మేజర్ ఈవెంట్స్ రాయాలి. ఉదాహరణకి మేజర్ ఈవెంట్స్ అంటే ఏం చెప్తాం? మలిదశ ఉద్యమంలో కేసీఆర్ సార్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు నుంచి అంటే నవంబర్ 29 నుంచి ఖమ్మంకు తీసుకుపోవటం, ఆ తర్వాత నిమ్స్కు తీసుకురావటం, మన శ్రీకాంతాచారి ఆత్మహత్య ప్రయత్నం చేయటం, ఇవన్నీ మేజర్ ఈవెంట్స్ అని అంటారు. ఆ తర్వాత ఏం రాయాలి? గవర్నమెంట్ యాక్షన్ రాయాలి. గవర్నమెంట్ యాక్షన్ అంటే ఎగ్జాంపుల్ ఏముంటుంది? 1969 జై తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ చర్యలు ఉంటాయి. 8 పాయింట్ ఫార్ములా, అష్టసూత్ర పథకం, 5 పాయింట్ ఫార్ములా, పంచసూత్ర పథకం. జై ఆంధ్ర ఉద్యమ సమయంలో అయితే 6 పాయింట్ ఫార్ములా, 6 సూత్రాల పథకం ఇచ్చింది. కుమార్ లలిత్ కమిటీ, వశిష్ఠ భార్గవ కమిటీ, వాంచు కమిటీ లాంటివి ప్రభుత్వ చర్యలు ఏమున్నాయో రాయాలి. ఫైనల్గా రిజల్ట్ ఏమైందో రాయాలి. ఫలితం, ఉద్యమం విజయవంతమైందా విఫలమైందా అనే అంశాన్ని మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే బ్రీఫ్గా నేను ఒకసారి సీక్వెన్స్ చెప్తాను, ఇది మీరు 8 మార్కులు వస్తాయి ఇది రాస్తే అన్నమాట. ఆరిజిన్, స్లోగన్, రీజన్స్, రోల్ ఆఫ్ డిఫరెంట్ సెక్టార్స్, కోర్స్ ఆఫ్ ద మూమెంట్, గవర్నమెంట్ యాక్షన్, రిజల్ట్. ఇలా రాస్తే కన్స్ట్రక్టివ్గా ఉంటుంది. 200 పదాలలో 10 మార్కులకి 8 మార్కులు వస్తాయి. మీరు స్పీడ్గా రాయగలుగుతారు.
ఇలా ఉద్యమ కోణం అనేటటువంటిది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళకి 8 మార్కులు వచ్చే అవకాశం మనకి ఉంది అనమాట. ఇది సెకండ్ డైమెన్షన్ ఉద్యమానికి సంబంధించినటువంటిది అనమాట. ఓకే ఓకే సార్, అంటే మీరు చెప్తుంటే నిజంగా డైరెక్ట్గా వెళ్ళి అలా పేపర్స్ అలా రివైజ్ చేసుకుని డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్ రాసేయచ్చు ఆన్సర్. గ్రూప్ 1 ఓరియంటేషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇప్పుడు గ్రూప్ 2 గురించి మాట్లాడుకుంటే పేపర్ 4 మొత్తం కంప్లీట్గా తెలంగాణ మూవ్మెంట్. సో దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం బిట్స్ అండ్ కదా అవన్నీ కదా. సో ఇంతకుముందు మనం 2018 పేపర్లో చూసుకుంటే డైరెక్ట్ అండ్ సింపుల్ క్వశ్చన్స్ ఉండేటివి. సో ఇప్పుడు ట్రెండ్ మారుతుందని చెప్పచ్చు సార్. డెఫినెట్గా మనం మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ చూసి ఉంటే క్వశ్చన్ సరళంగానే అనిపించింది, కానీ అక్కడున్న ఆప్షన్స్ మాత్రం చాలా చాలా కాంప్లెక్స్గా ఉన్నవి. అంటే ఒక ఆప్షన్కి ఒక ఆప్షన్ని ఎలిమినేట్ చేసే పరిస్థితి లేదనమాట. గ్రూప్ 2కి గ్రూప్ 1కి తేడా ఏంటిది అంటే గ్రూప్ 1లోనేమో అది ఎందుకు వచ్చింది అనేటటువంటి ఒక ఫిలసాఫికల్ స్టడీ ఉండాలి. ఇక్కడ మాత్రం కొంచెము డేటా ఓరియంటేషన్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు గ్రూప్ 2 యాంగిల్లో చూసుకున్నట్లయితే మనకి విలీనోద్యమం ఉంది. విలీనోద్యమంలో వివిధ వర్గాల పాత్ర చదివినప్పుడు జేఎన్ చౌదరి ఏం చేశాడు, మేజర్ జనరల్ రుద్ర ఏం చేశాడు. ఉదాహరణకి ఇప్పుడు డేటా ఓరియంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఎవరు పాల్గొన్నారు, అప్పటి భారత గవర్నర్ జనరల్ ఎవరు, రాజగోపాలాచారి. అప్పటి భారత ప్రధాని ఎవరు, జవహర్లాల్ నెహ్రూ. అప్పటి హోంశాఖ మంత్రి ఎవరు, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆపరేషన్ పోలోకు గల ఇతర పేర్లు ఏమున్నవి, గొడాడ్ ప్రణాళిక అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకి బిట్ ఓరియంటేషన్ తోటి మనం చదవాల్సి ఉంటుంది. పోయినసారి గ్రూప్ 2లో ఏమని అడిగారు, ఆపరేషన్ పోలోకి మరొక పేరు గొడాడ్ ప్రణాళిక అని అన్నారు అని. ఇలా మనకి క్వశ్చన్స్ బాగా అంటే డీప్గా చదివితేనే అర్థమవుతుంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి కొన్ని తెలంగాణ ఉద్యమంలో సభలు సమావేశాలు బాగా నిర్వహిస్తారు. ఆ సభలు సమావేశాల్లో భాగంగా వాటి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి మనకేముంటుంది, పోయినసారి ఒకటి జేఏఓ ఎగ్జామ్ అడిగారు, వరంగల్ సభ పేరేమిటి అన్నాడు, విద్రోహ సభ అనమాట. మనకి భువనగిరి సభ పేరేమిటి అనమాట, దగాపడ్డ తెలంగాణ సభ అని అంటారు. అలాగే సూర్యాపేట సభ పేరేటిది, దోఖాదిన్న తెలంగాణ సభ అంటారు. ఇప్పుడు మనకి ఒకటి మొహంజాయి మార్కెట్ ప్రాంతంలో ఒక బహిరంగ సభ జరిగింది. జర్నలిస్టు గులాం రసూల్ ఖాన్ ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా జరిగింది. ఆ సభకి ఒక పాంప్లెట్ తీశారు. ఆ పాంప్లెట్ పేరు ఏమిటి అని అడుగుతాడు. ఇవి రేరుగా కనిపిస్తాయి, మీకు అన్ని పుస్తకాలలో దొరకదు. ఒక విద్యార్థి గ్రూప్ 2 లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే ఒకటి పెరిఫెరల్ ఏరియా కవర్ చేయాలి, రెండోది సెకండ్ లేయర్ అంటారు, అంటే ఏదైనా ఒక గురువు దగ్గర చదువుకునేది, మూడోది ఏంటిదంటే కోర్ ఆఫ్ ద కోర్ సబ్జెక్ట్ని చదవాలి. అలాంటిదే ఈ క్వశ్చన్ మొహంజాయి మార్కెట్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభకి సంబంధించిన పాంప్లెట్ అంటే కరపత్రం పేరేమిటి అని అంటాడు. ఏంటిది కరపత్రం పేరు, సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బ్రతుకుతున్న సోదరుల ఆత్మగౌరవ సభ అని అంటారు. సొంత గడ్డ అంటే ఏంటిది, తెలంగాణ. తెలంగాణ పైన తెలంగాణ అని ఎడిటోరియల్ రాసినటువంటి మన జర్నలిస్ట్ పైన రసూల్ ఖాన్ పైన పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ అన్నందుకు తెలంగాణ వ్యక్తులని కాల్చి చంపారు. అంటే సొంత గడ్డపై పరాయి బిడ్డలుగా బ్రతుకుతున్న సోదరులు అంటే తెలంగాణ వాళ్ళ ఆత్మగౌరవ సభ, సెల్ఫ్ రెస్పెక్ట్ మీటింగ్ జరుగుతుంది, అందరూ రండి అంటారు. ఇంకో ఇలాంటి వాటిని క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది. బిట్టుగా ఏది అడుగుతారు అన్నప్పుడు నువ్వు ఇలా చదువుకుంటూ పోతున్నప్పుడు నీకు బాగా హార్డ్గా ఇంపార్టెంట్ అనిపించినటువంటిది మనకి క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. కోర్ ఏరియా ఏంటిది అని అంటే ఇప్పుడు చెప్పినటువంటి బహిరంగ సభల పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. ఇది మనకి ఒక క్వశ్చన్ ఏరియా. భువనగిరి సభ, ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, 4 సభలు ఇచ్చి వీటిని వరుస క్రమంలో అమర్చండి అంటున్నాడు. ఇప్పుడు ట్రెండ్ ఇది అనమాట. ఏమేమి సభలు ఇస్తాడు, ఒకటి వరంగల్ డిక్లరేషన్ సభ అంటాడు, భువనగిరి సభ, సూర్యాపేట సభ, నిజామాబాద్ సభ అంటాడు. ఇప్పుడు ఇందులో ఏది ఫస్ట్ జరిగింది,
నిజామాబాదులో మొదటి సభ జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మోయింజాయి మార్కెట్ బహిరంగ సభ జరిగింది, తర్వాత భువనగిరి సభ, తర్వాత సూర్యాపేట సభ, లాస్ట్కి వరంగల్ డిక్లరేషన్, ఆ తర్వాత రాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో శ్రీరమణ థియేటర్ దగ్గర అంబర్పేటలో ఉన్న సభ జరిగింది. ఇలా ఒకటి కంటే ఎక్కువ అంశాలు ఉంటే దాని క్రొనాలజీని గుర్తుపెట్టుకోవాలి. ఏది ముందు ఏది వెనక అనే అంశాలు గుర్తుపెట్టుకుంటే మనం వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఉదాహరణకి మీరు మలిదశ ఉద్యమంలో అంటే 2013-14 మధ్యలో 2010 మొత్తం శ్రీకృష్ణ కమిటీ కింద కాలం అయిపోతుంది. 2011లో మళ్ళా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున ఉద్యమాలు నడుస్తాయి. ఆ కార్యక్రమాలని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. ఏం కార్యక్రమాలు చేశారు వాళ్ళు? సింపుల్గా మీకు ఒక కోడ్ నేమ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కసమిసా అంటారు. కసమిసా అంటే కా అంటే కలెక్టరేట్ల ముట్టడి, సా అంటే సహాయ నిరాకరణ, మా కసమిసా మీ అంటే మిలియన్ మార్చ్, ఇంకొక సా అంటే సకల జనుల సమ్మె. ఇలా 4 కార్యక్రమాలు ఇచ్చి ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగింది అని అడుగుతాడు. కలెక్టరేట్ల ముట్టడి, సహాయ నిరాకరణ, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, కసమిసా అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇవన్నీ 2011లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్. ఇలా ఒక ఇయర్ ఇచ్చి ఆ ఇయర్లో జరిగిన ప్రోగ్రామ్స్ ఏమున్నవి వాటిని వరుస క్రమంలో అమర్చండి, అరేంజ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అని అంటాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ట్రెండ్గా వస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ అంశాలు ఉంటే ఏది ముందు ఏది వెనక అని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మీరు విజయం సాధించగలుగుతారు. ఇలాంటి క్రోనలాజికల్ ఆర్డర్ క్వశ్చన్స్ ఒక 10 to 15 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎగ్జామ్ హాల్లోనే వెనకది ముందు రాసుకోకుండా మనం ముందే అలా వచ్చే అవకాశం ఉంది అని ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ట్రెండ్, క్రోనాలజీ ఆర్డర్లో అడుగుతున్నారు అన్నమాట. ఇలా మనం ప్రిపేర్ అయితే ఒక వరుస క్రమం ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా చెప్పేసి నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. క్రోనలాజికల్ ఆర్డర్ ఇప్పుడు ట్రెండ్ కదా. మనం తెలంగాణ మూమెంట్ గురించి చూసుకుంటే బుక్ అంతా కూడా ఉద్యమాలు, డేట్స్, పర్సన్స్, పీపుల్ అంటే మొత్తము ప్లేసెస్ గురించి మొత్తం అదే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవడానికి మీరు ఇలా చాలా టెక్నిక్స్ క్లాసెస్లో చెప్తుంటారు కదా, ఇంకేమన్నా గుర్తొచ్చినవి చెప్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది స్టూడెంట్స్కి. ఇప్పుడు సాధారణంగా మనకి పిల్లలకి డేట్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడుగుతారు. ఆ డేట్ గుర్తుపెట్టుకునేటప్పుడు దాని వెనకాల ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి జై తెలంగాణ ఉద్యమంలో జామై ఉస్మానియా రైల్వే స్టేషన్కి నిప్పంటించారు. సెట్ ఆన్ ఫైర్ టు జామై ఉస్మానియా రైల్వే స్టేషన్. ఎందుకు అంత కోపం వచ్చింది విద్యార్థులకి అంటే 1969 మార్చి 28న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా గారు జడ్జిమెంట్ ఇచ్చాడు, ముల్కీ నియమాలు చెల్లవు అని. ఇట్లాంటి హిస్టారికల్ డేటు ఆ ఇన్సిడెంట్ తోటి లింక్ చేసి చదువుకుంటే డేట్ గుర్తుంటుంది అనమాట. అంటే జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఘటన ఏ రోజు జరిగింది అన్నప్పుడు హిదయతుల్లా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజు అని గుర్తుపెట్టుకోవాలి. 1969 మార్చి 28 అనమాట. అంటే డేట్స్ని ఆ ఇన్సిడెంట్తో లింక్ చేసి చదువుకుంటే గుర్తుంటుంది. అప్పుడు మనం తప్పు పెట్టే అవకాశం ఉండదు అనమాట. ఇలా మనం ఏ ప్రోగ్రామ్ చేసినా అంటే జై తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర అన్నప్పుడు అక్కడ జరిగిన ఘటనల ఆధారంగా గుర్తించాలి. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇంకా ఎలా అడుగుతాడు, అనేక బహిరంగ సభలు జరుగుతాయి, వీటికి అధ్యక్షత వహించిన వాళ్ళు ఎవరు అంటారు. ఉదాహరణకి రెడ్డి హాస్టల్ సదస్సుకి ఎవరున్నారు, సదాలక్ష్మి గారు అనమాట. ఓయూ ప్రొఫెసర్ల సదస్సుకు అధ్యక్షత వహించింది ఎవరు, మున్జూర్ ఆలం గారు. అలాగే కాచిగూడ దగ్గర తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ సభకి అధ్యక్షత వహించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, నాట్యకళ ప్రభాకర్ ఆధ్వర్యం. ఇలా మనకి ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఏంటిది, దానికి అధ్యక్షత వహించినటువంటి వాళ్ళు ఎవరున్నారు అనేది కూడా ఒకటి అధ్యక్షుల మీదనే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇయర్ని డిపెండ్ అయి అక్కడ పర్సన్ ఎవరున్నారు.
ఉదాహరణకి ఇప్పుడు మనకి రెడ్డి హాస్టల్ సదస్సు ఎప్పుడు జరిగింది? 1969లో. కాచిగూడలో మీటింగ్ ఎప్పుడు జరిగింది? 1987లో. ఆ ఇయర్ని బట్టి ఆ సమయంలో ఉన్న వ్యక్తులని గుర్తించవచ్చు అన్నమాట. అట్లా మీరు కాంప్రహెన్సివ్గా చదివితే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇటీవల కాలంలో ఎస్ఐ ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడంటే ఒక ఆర్గనైజేషన్ ఇచ్చి దాని ఫిలాసఫీ ఏంటి అంటున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మన టీఎస్పిఎస్సి లాంటి పోటీ పరీక్షల్లో అక్కడక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది సివిల్ సర్వీసెస్లో అడుగుతున్నారు. మన కాడ కూడా అడిగే అవకాశం ఉంది. ఏమడుగుతున్నాడు? ఫిలాసఫీ, తాత్వికత అంటే ఏంటిది? ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఐక్య వేదిక ఉంది. తెలంగాణ ఐక్య వేదికని ఎవరు స్థాపించారు? మన జయశంకర్ సార్. దేనికోసం స్థాపించాడని అడిగితే అదే ఫిలాసఫీ. ఏంటిది తెలంగాణ ఐక్య వేదిక ఫిలాసఫీ? వలస పాలన విముక్తి, ఎండ్ ఆఫ్ ది కొలోనియల్ రూల్. వలస పాలన అంటే ఎవరు? సీమాంధ్రుల వలసవాదం నుంచి మనం ఫస్ట్ బయటపడాలి అనేటటువంటిదే అది అన్నమాట. ఇక్కడ దళిత బహుజనులు ఏమన్నారు? ఓకే, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, తెలంగాణ వచ్చింది, మరి నెక్స్ట్ మా పరిస్థితి ఏంది అని అన్నారు. అయితే దానికి సంబంధించినటువంటిది మన మారోజు వీరన్న తెలంగాణ మహాసభ అనే ఆర్గనైజేషన్ పెట్టి దళిత భౌగోళిక తెలంగాణలో దళిత బహుజనుల రాజ్యం అనే ఒక ఫిలాసఫీ ఇచ్చాడు. ఇట్లా క్వశ్చన్ ఎలా ఉంటుంది? ఒకవైపు ఆర్గనైజేషన్స్ ఇస్తాడు, ఇంకొక వైపు ఏమో వాటి ఫిలాసఫీ ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతాడు క్వశ్చన్ని అనమాట. ఏమేమి ఆర్గనైజేషన్స్ ఉంటాయి? తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రగతి వేదిక, తెలంగాణ అభివృద్ధి వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ అని ఇటువైపు ఆర్గనైజేషన్స్ ఇస్తాడు. ఇటువైపు ఫిలాసఫీ ఏముంటవి? డెమోక్రాటిక్ తెలంగాణ, ఎండ్ ఆఫ్ ద కొలోనియల్ రూల్, నెక్స్ట్ ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్స్, ఎంపవర్మెంట్ ఆఫ్ తెలంగాణ కల్చర్ అని ఉంటుంది. ఇప్పుడు నీకు ఏ ఆర్గనైజేషను ఏ ఫిలాసఫీతో వచ్చింది అని తెలిస్తే మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ మనం చేయగలుగుతాము. ఇది మనము ఆ కాంప్రహెన్సివ్ వ్యూ తోటి చదివినప్పుడు అర్థమవుతుంది. ఇలా ఒకటేమో క్రొనాలజీ ప్రకారం అడగవచ్చు, ఇంకొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఆర్గనైజేషన్స్, ఇంకొక వైపు అటు ఫిలాసఫీస్ ఏమున్నవిని అడుగుతారు అన్నమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే మనకి నీళ్లు, నిధులు, నియామకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నియామకాలలో జరిగిన ఉల్లంఘనలు ఏమిటి అన్నమాట. ఇప్పుడు ఇది గ్రూప్ 2లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు? వైలేషన్స్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది? అసలు జీవో నెంబర్ 36ని జారీ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటాడు. హూ వాజ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైల్ ఇష్యూయింగ్ ది జీవో నెంబర్ 36 అంటాడు. జీవో నెంబర్ 36 ఏ ఇయర్లో వచ్చింది అని ఇండైరెక్ట్గా అడుగుతాడు. 1969లో. 1969లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి అంటాడు. అదే టైంలో క్వశ్చన్ ఏమడుగుతాడు? కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం ఎవరు అని అడుగుతాడు. ఎందుకు డిప్యూటీ సీఎం మీద క్వశ్చన్ వచ్చింది? పెద్ద మనుషుల ఒప్పందంలో 12వ హామీ ఏం చెప్తాడు? సీమాంధ్ర వాళ్ళు సీఎం అయితే తెలంగాణ వాళ్ళు డిప్యూటీ సీఎం కావాలి అని అడుగుతాడు. కాబట్టి గ్రూప్ 2లో నీకు బిట్టు ఎలా రాబడతాడు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉంటే తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం ఎవరున్నారు అని అడుగుతారు. ఎవరున్నారు? గెస్ చేయండి. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జేవి నరసింగరావు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు? ఎంతమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 డిప్యూటీ సీఎంలు పనిచేశారు. ఇంకా దీన్ని ట్విస్ట్ చేయాలనుకుంటే ఎలా అడుగుతాడు? ఆ 4 డిప్యూటీ సీఎంలని వరుస క్రమంలో అమర్చండి అంటాడు. ఫస్ట్ డిప్యూటీ సీఎంగా ఎవరు పనిచేశారు? కొండ వెంకట రంగారెడ్డి. సెకండ్ డిప్యూటీ సీఎంగా ఎవరు పనిచేశారు? మన జేవి నరసింగరావు. తర్వాత సి జగన్నాథరావు. లాస్ట్కి ఎవరు పనిచేశారు? దామోదర రాజనరసింహ. ఇలా మనకి గ్రూప్ 2లో మెమరీ ఓరియంటేషన్ ఉంటుంది, ఎనలైజింగ్ పార్ట్ కూడా
ఉంటుంది. ఈ 2 యాంగిల్లో చదివినప్పుడు మనం 150 మార్కుల గ్రూప్ 2లో 120+ మన స్టూడెంట్స్కి చాలామందికి 128, 130 వరకు కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు డిసైడింగ్ ఫ్యాక్టరు తెలంగాణ ఉద్యమ చరిత్ర. పోయినసారి కొంచెం సరళంగా ఇచ్చారు, కానీ ఈసారి మాత్రం పేపర్ చాలా సంక్లిష్టంగానే ఉంటుంది. దానికి అనుగుణంగా ఇలా ప్రిపేర్ అయితే మీరు విజయం సాధించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా మనము మ్యాచ్ ద ఫాలోయింగ్స్, క్రోనాలజీ ఇవన్నీ చదివితే పిల్లలకు ఒక కాంప్రహెన్సివ్ వ్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చారు మీరు, కంప్లీట్ 360 degrees లాగా. ఓకే, సో మనం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చూసుకుంటే తెలంగాణ మూమెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం కదా సార్. సో ఆ నాలెడ్జ్ వేరే సబ్జెక్ట్ పేపర్స్ మీద ఎక్కడన్నా మనకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్గా అమ్మా. మనం ఇప్పుడు ఒక అంశాన్ని నేర్చుకున్న దాన్ని ఇంకొక సబ్జెక్ట్కి ఎలా అప్లై చేయొచ్చు అనేది ఉంటుంది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనకి కామన్ స్కోర్ ఏరియాస్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణ ఉద్యమ సంస్కృతిలో భాగంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీలో కల్చర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం క్వశ్చన్స్ ఉన్నాయి? అసలు తెలంగాణ చరిత్ర అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? శాతవాహనులు, ఇక్ష్వాకులు, వాకాటకులు, విష్ణుకుండీనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, ముస్నూరు నాయకులు, కుతుబ్షాహీలు, అసబ్జాహీలు. అంటే తెలంగాణ చరిత్ర అంటే శాతవాహనుల నుంచి అసబ్జాహీల వరకు ఉంటుంది. ఈ శాతవాహనుల నుంచి అసబ్జాహీల వరకు జరిగిన ఈ క్రమంలో మనల్ని ఏమడుగుతాడు? సాంస్కృతిక పరిణామం ఎలా ఉంది, భాషా పరిణామం ఎలా జరిగింది, వీటన్నింటినీ మనం ఉద్యమ కోణములో కూడా చదువుతాం. సంస్కృతి అనేది ఎట్లా ఉంది, అసలు వాట్ ఈజ్ కల్చర్, కల్చర్ అంటే ఏంటిది అన్నప్పుడు మన ఆహార పానీయాలు, వస్త్ర అలంకరణ, భాషా సాహిత్యం, వీటన్నింటినీ మనం చూడాలి అన్నమాట. ఇప్పుడు మనకి సోషల్ స్ట్రక్చర్ అని ఒక చాప్టర్ ఉంది, ఒక 50 మార్కుల పార్ట్ ఉంది. సోషల్ స్ట్రక్చర్లో ఏముంటుంది? ఒకటి తెలంగాణలో సామాజిక ఉద్యమాలు అనే చాప్టర్ ఉంది. తెలంగాణలో సామాజిక ఉద్యమాలు అంటే ఏం చదివిండ్రు? సిలబస్లో ఏమున్నాయి? తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటే మన మల్లు స్వరాజ్యం లాంటి వాళ్ళు, కమ్యూనిస్టుల పాత్ర ఎలా ఉంది అనేటటువంటిది మనం సామాజిక ఉద్యమాలు. ఒకటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, విలీనోద్యమం, అలాగే మనకి ఇక్కడ జరిగినటువంటి భూ పోరాటాలు, తెలంగాణలో దొడ్డి కొమరయ్య, సాకల ఐలమ్మ లాంటి వాళ్ళు విష్ణూరు దొర, రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అనేక ఘటనలు రాయాల్సి ఉంటుంది. అంటే సోషల్ స్ట్రక్చర్లో తెలంగాణలోని సామాజిక ఉద్యమాలు అనేది నీకు హిస్టరీలో వచ్చింది, తెలంగాణ ఉద్యమంలో వచ్చింది. అలా మూడింటిని ఒకేసారి చదువుకుంటే చాలా ఉపయోగపడుతుంది అని. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంకొక టాపిక్ ఏముంది? దౌర్బల్యులు అని ఉంటుంది అన్నమాట. దౌర్బల్యులు అంటే వల్నరబుల్ గ్రూప్ అని ఉంటుంది. వల్నరబుల్ గ్రూప్ అంటే ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్, మైనారిటీ, చిల్డ్రన్, ఏబుల్డ్, డిజేబుల్డ్. అంటే మనకి ఏజ్డ్ అంటే వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నపిల్లలు, వీళ్ళ గురించి రాయాలి. సోషల్ స్ట్రక్చర్లో ఇది ఉంది. దీనిని మనం ఎక్కడ చదవాలి? పాలిటీలో సంక్షేమ యంత్రాంగం అని ఉంటుంది, గవర్నెన్స్లో కూడా ఉంది. ఇలా కామన్గా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒకే చోట చదువుకుంటే మనకి సిలబస్ తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ షార్ట్ పీరియడ్లో రీడ్ లెస్, రివైజ్ మోర్ అంటారు. చదివిన దాన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే మనకి బాగా గుర్తుంటుంది. క్వశ్చన్లో ఏమైనా ట్విస్ట్ ఉన్నా సరే మనం ఈజీగా చేయగలుగుతాము అన్నమాట. ఇలా మనం కామన్ ఏరియాస్ని చూసుకుంటూ ఉండాలి అన్నమాట. ఓకే సార్, అయితే మనం తెలంగాణ మూవ్మెంట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆన్సర్ రైటింగ్లో అంటే మిగతా సబ్జెక్ట్ పేపర్స్తో కంపేర్ చేస్తే కొంచెం యూనిక్గా ఉంటుంది కదా ఆన్సర్ రైటింగ్. సో ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్? ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎగ్జామినరు ఏ ఉద్దేశంతో ఆ క్వశ్చన్ అడిగిండో రాయాలి. ఉదాహరణకి ఏమని చెప్తారు? ఒక క్వశ్చన్ చెప్తాను నేను. జై తెలంగాణ ఉద్యమం రాజకీయ నాయకులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం, చర్చించండి అంటాడు. జై తెలంగాణ మూమెంట్ వాజ్ ఏ ఆర్టిఫిషియల్ మూమెంట్
క్రియేటెడ్ బై ది పొలిటీషియన్స్ అంటాడు. రాజకీయ నాయకులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం ఇది అని అన్నారు. ఇది నిజమా? నిజంగా రాజకీయ నాయకులు సృష్టించారా అంటే ఎగ్జామినర్ ఇంటెన్షన్ ఏంటిది? మర్రిచెన్నారెడ్డి వచ్చినాకనే జై తెలంగాణ ఉద్యమం బలపడింది, దీనితో నువ్వు ఏకీభవిస్తున్నావా అని ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో మనం ఎగ్జామినర్ ముందుండాం, మనం రాసిన ఆన్సర్ షీటులోనే మనం ఆయన అడిగిన దానిని కన్వే చేయాలి. అలా చేయగలుగుతున్నామా లేదా అనే అంశాన్ని చూడాలి. అంటే జై తెలంగాణ ఉద్యమం ప్రధానంగా ఎందుకు వచ్చింది? పెద్ద మనుషుల ఒప్పందం వైఫల్యం వలన వచ్చింది. 14 హామీలు ఇచ్చి దానిని అమలు చేయకపోవటం వలన ఇక్కడ జై తెలంగాణ ఉద్యమం వచ్చింది. రాజకీయ నాయకులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం కాదు అని మనం రాయాలి. ఇప్పుడు ఉదాహరణకి జై ఆంధ్ర ఉద్యమం రాజకీయ నాయకులు సృష్టించిన కృత్రిమ ఉద్యమం అంటే అక్కడ రాజకీయ నాయకులు అనేక ఉద్యమ సంస్థల్ని సృష్టిస్తారు. ఉదాహరణకి ప్రజా పరిషత్, జై ఆంధ్ర ఫ్రంట్, జై ఆంధ్ర సేన, అలాగే జై ఆంధ్ర ఉద్యమ కార్యాచరణ సమితి అని రాజకీయ నాయకులే ఉద్యమ సంస్థలు పెడతారు. కానీ తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు ఉద్యమ సంస్థలు పెట్టరు. అంటే ఇప్పుడు నువ్వు డీప్గా ఆలోచిస్తే తెలంగాణ ఉద్యమంలో రాజకీయ నాయకులు డీప్గా ఇన్వాల్వ్ అయ్యారా? ఆంధ్ర ఉద్యమంలో రాజకీయ నాయకులు డీప్గా ఇన్వాల్వ్ అయ్యారా? జై ఆంధ్ర ఉద్యమంలోనే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కంపారిటివ్ స్టడీ చేయాలి. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ జై తెలంగాణ మూమెంట్ అండ్ జై ఆంధ్ర మూమెంట్ అన్నప్పుడు కంపారిజన్ పోలికతో రాస్తే మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. అలా పోలిక లేకుండా రాస్తే ఏమవుతుందంటే కొంత ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కానీ వ్యాలిడిటీ పెరగదు. వ్యాలిడిటీ పెరగాలి అని అంటే దాన్ని ఇట్లా తూకంలో వేసినట్టుగా పోల్చి చూంచాలి అన్నమాట. ఇది మనం మెయిన్స్లో పాటించాల్సిన మొదటి లక్షణం కంపారిజన్. ఎవిడెన్స్ ఏమైనా ఉందా అనేది చూడాలి అన్నమాట. ఇలా రాస్తే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే సార్. సో ఫైనల్లీ ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్కి అలాగే గ్రూప్ 2కి కూడా స్పెసిఫిక్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. సో తెలంగాణ మూమెంట్ అంటే చెప్పినా చెప్పకపోయినా ఈ కొంచెం సిలబస్ లెందీగానే ఉంది కాబట్టి డౌట్స్ కానీ ఆ భయాలు కానీ ఉంటాయి. సో స్టూడెంట్స్కి మీరు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు? ఈ టఫ్ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి తక్కువ టైంలో? మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఒకే ఒక్క పేపరు సేమ్ సిలబస్ ఉన్నది తెలంగాణ మూమెంటే. సింగిల్ టాపిక్ కూడా ఎక్స్ట్రా లేదు, అది మైనస్ లేదు, తీసేసింది లేదు. తెలంగాణ ఉద్యమం గ్రూప్ 2కే సిలబస్ ఉందో గ్రూప్ 1కు కూడా అదే సిలబస్ ఉంది అన్నమాట. కాబట్టి నేను మీకు ఈ షార్ట్ పీరియడ్లో చెప్పేది ఏంటిది అంటే ఫస్ట్ అసలు ఒక అంశాన్ని తీసుకుంటే దాని మీద కాంప్రహెన్సివ్ వ్యూ ఉండాలి. ఉదాహరణకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ మీద ఏమేం జీవోలు వచ్చినాయి, ఏమేం కమిటీలు వేశారు అనేది చూసుకోవాలి. మనకి 1969లో జీవో నెంబర్ 36 వచ్చింది. కాశీ బ్రహ్మానందరెడ్డి గవర్నమెంట్ ఇచ్చింది. కానీ దీని మీద కోర్టు జడ్జిమెంట్స్ ఏమొచ్చినాయి? జస్టిస్ చిన్నపరెడ్డి జడ్జిమెంటు ముల్కీ నియమాలు చెల్లవు అనేది. ఇదే కోర్టు పైన ఇదే కేసు పైన ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుని చూసుకోవాలి. ఇలా మనకి 4:1 జడ్జిమెంట్ ఏంటిది, 5:0 జడ్జిమెంట్ ఏంటిది, ఎంప్లాయ్మెంట్ మీద ఉన్న కేసులన్నీ చూసుకోవాలి ఉద్యోగ నియామకాల పైన. ఆ తర్వాత 1975కి వచ్చేసరికి మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కూడా ఉల్లంఘించారు. 1985లో జీవో నెంబర్ 610 వచ్చింది. 610 జీవో వచ్చింది. 610 జీవో యొక్క ఉద్దేశం ఏంటిది? రీపాట్రియేషన్ ఆఫ్ 58,962 ఎంప్లాయీస్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్ర. 1969లో ఎంతమందిని వెనుకకు పంపించాలన్నారు? 22,000 మందిని. 1985కి ఎంతమందిని పంపించాలన్నారు? 85,000.
ఇలా మనము షార్ట్ కట్లో అంత ఒకే అంశానికి సంబంధించినవి రాసుకోవాలి. ఉద్యోగ నియామకాలపై ఏర్పాటు చేసిన కమిటీలు ఏమున్నవి అని అన్నప్పుడు జయభారతి రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ, రేవూరి ప్రకాష్ రెడ్డి కమిటీ, గిర్గ్లానీ కమిటీ, అలాగే రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్కి వచ్చినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, ఎం సత్యనారాయణ కమిటీ, డి శ్రీనివాస్ కమిటీ. కమిటీల మీద కమిటీలు వేసి కాలయాపన చేశారే కానీ ఒక్కరు కూడా ఫ్రూట్ఫుల్ వర్క్ చేపట్టలేదు. ఈ కమిటీలు ఎప్పుడు ఏర్పడినవి ఏంటి అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇలా కోర్ పాయింట్స్ కమిటీలు అనేది ఒక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ఒక ఏరియా అన్నమాట. ఓకే సార్, పర్ఫెక్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. స్పెషల్లీ మీరు క్లాస్లో చెప్పడం కానీ ఇప్పుడు చెప్పినా కూడా స్టూడెంట్స్కి మీ క్లాస్లో ఒక రివైజ్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఈవెంట్స్ వైజ్గా నోట్స్ మేకింగ్ కానీ, మీ మెంటర్షిప్, మీ గైడెన్స్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్. అందరూ మంచి ఉద్యోగం సాధించాలి. తెలంగాణ ఉద్యమంలో మంచి మార్కులు రావాలి. థ్యాంక్ యూ.